ఫ్రెండ్స్, ఈరోజు మనము మరొక కొత్త టాపిక్తో మన ముందుకు వచ్చారు రాజలక్ష్మి మ్యామ్. క్రియేటివిటీ. సో మీరు, నేను, ప్రతి ఒక్కరూ పిల్లల నుండి కానీ పెద్దవాళ్ళు కానీ క్రియేటివిటీ గురించి మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, అంటూ ఉంటాం. సో అలాంటి క్రియేటివిటీ గురించి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి రాజలక్ష్మి మేడం గారికి వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు వారధి జీవ. Good morning, everyone. Thank you, sir. Shall we start the class? Yeah. Good morning, everyone. ఎలా ఉన్నారు? Classes ఎలా అనిపిస్తున్నాయి? Hope that you are trying to understand what I am talking to you. And also, I got a very good feedback from your side. I'm very happy and satisfied. చాలా థ్యాంక్ యూ. కొంతమంది ఫీడ్బ్యాక్ లో మీరు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మాట్లాడుతున్నారు మేడం, దానివల్ల ఈజీగా అర్థమవుతుంది అని అంటున్నారు. Chala, thank you, sir. You made me as your family member, as a responsible person of your family, and also I feel very great that you think that I'm talking in the way you understand it. Chala clear ga undi anesi annaru chala mandi. I'm very thankful for that. Seriously, thanks a lot. And thanks for writing comments, and thanks for giving good feedback. Yes, I want everything, maybe positive or negative. I'm ready to accept that. I would like to do some improvements and changes. And thanks a lot once again. Today we're going to discuss a very interesting topic: creativity. What is creative? What is creativity? అన్నది వెళ్ళడానికి ముందు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, శ్రీరాముడు వాళ్ళ ఇంటి ముందు సాకలాయన వస్తాడు, ఒక ధోబి వస్తాడు. వస్తే అప్పుడు కైకేయ మాత ఏమంటదంటే, వాళ్ళు పనోళ్ళు, వాళ్ళతో దూరంగా ఉండి మాట్లాడాలి, మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ అలాంటి మాటలు అన్నాక రాముడు ఏమంటాడంటే, అతను చేసిన పని అతని ధర్మం, అది దానివల్ల అతను ఎప్పుడు తప్పు మనిషి కాడు అనేసి అంటాడు. ఒక కొత్త సిస్టమ్ ని, ఒక కొత్త రూల్స్ ని లోపల తీసుకొస్తాడు. సో దట్ మీన్స్ హీ థింక్స్ వెరీ క్రియేటివ్లీ. అతను ఆ రోజు ఆ సాకలాయనకి హగ్ చేసి రెస్పెక్ట్ ఇస్తాడు, ప్లస్ ఆయనకి మాట్లాడేటప్పుడు కూడా హీ గివ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు హిమ్. So what does it means we should try to think creatively. So that is creative thinking. We can say as a critical thinking also. Independent thinking is also called as a critical thinking. Independent ante not dependent on anyone's opinions or anyone's idea. When you feel and when you think that it is correct, it is called as a critical thinking. Independent ga ఆలోచించడం, plus it should give a very good result to others. That is very important. So that is called creativity. In schools, most of the school teachers have also adopted this. Because of it, so many students are getting opportunities to work good. For example, manam art and craft classes chustamu. A paper will be given to the student, they will ask them to draw something, and the next new part will come out. That is with a good creativity. Akkad nunchi logic start aitadi, how to think creatively. So here it means that you have to think very clear. You have to be very clear what you are doing all about. మీరు చేస్తున్న పని ఏంటి అన్నది మీరు చాలా క్లియర్ గా ఉండాలి. నెవర్ బిఫోర్, అది ఇలాంటి పని ఎవరు ముందు చేసినట్టు ఉండకూడదు, బట్ ఇలాంటి పని వల్ల చాలా మందికి రిజల్ట్ అయ్యి వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన మొబైల్ ఫోన్స్ చూసాం కదా, నోకియా మొబైల్ ఫోన్స్ ఆ కాలంలో చాలా చాలా ఫేమస్. ఎవరి దగ్గర మొబైల్ ఉందో, పేజర్ ఉందో, they are great. So the person who thought that it's okay and they adjusted themselves there, ఆ ఐడియాతోనే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు అక్కడే ఉండిపోయే వాళ్ళం మనము. కానీ the scientists, the people who are belong to that మెకానిజం కి రిలేటెడ్ వాళ్ళు ఇంకా కొంచెం న్యూగా క్రియేటివ్ గా ఆలోచించారు. ఇవాళ మన చేతిలో ఏముంది? స్మార్ట్ ఫోన్ ఉంది. ఇవాళ మన చేతిలో ఎలాంటి ఫోన్ ఉందంటే, ఇట్ కెన్ కమ్ వెరెవర్ వి వాంట్. ఇప్పుడైతే కొన్ని ఇంకా డిజిటల్ ఫోన్స్ వచ్చాయి. ఏంటంటే ఇఫ్ యు మూవ్ యువర్ హ్యాండ్, మొబైల్ మీ చేతి మీదనే ఉంటుంది. సో ఇలా క్రియేటివిటీ స్టార్ట్ అయిందండి. క్రియేటివిటీ షుడ్ గివ్ కంఫర్ట్, షుడ్ గివ్ అ గుడ్ లైఫ్ స్టైల్ టు ద పీపుల్, బట్ ఇట్ షుడ్ నాట్ బి ట్రబులింగ్ టు అదర్స్. సో క్రియేటివిటీ అన్నది ఇట్ షుడ్ బి లైక్ should give a positive results. Creativity should improve your lifestyle.
not make you lazy and should not make you means unemployed. అలాంటిది కాకుండా మనకి ఫ్యూచర్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉండే క్రియేటివిటీ గురించి ఆలోచించాలి. క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థింకింగ్ మీన్స్ నథింగ్ బట్ యు ఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే అండి. సో నేను మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ చెప్పాను. హీ లెర్న్ మచ్ అబౌట్ ఇట్ and he implemented it also. First of all, whenever we are thinking very creatively, you should try to question yourself. WH forms of words అని ఉంటాయండి ఇంగ్లీష్ లో. WH అంటే వాట్, వెన్, వేర్, వై అనేసి. సో వాట్ ఐఎమ్ థింకింగ్, ఇస్ ఇట్ కరెక్ట్ అన్న క్వశ్చన్ ఫస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఇస్ ఇట్ కరెక్ట్, వై ఐఎమ్ డూయింగ్ దిస్, ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్, అండ్ దీని వల్ల రిజల్ట్ ఏంటి సొసైటీకి, what is the benefit to the society. First of all, very important thing, we are social animals. మన చుట్టుపక్కల వాళ్ళతోని మనకి రిలేషన్షిప్ ఎప్పుడు మనం చనిపోయేప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు వస్తేనే మనకి సంతోషంగా అనిపిస్తుంది. కష్టంలో అయినా సుఖంలో అయినా వాళ్ళు కనిపిస్తే మనకు సంతోషం అనిపిస్తుంది. వీఆర్ సోషల్ యానిమల్స్. సో ఎప్పుడైనా వై ఐఎమ్ డూయింగ్ దిస్, ఫర్ వాట్ రీజన్, దీని వల్ల సొసైటీకి ఏమైనా బెనిఫిట్ ఉందా, లాస్ ఉందా అన్నది ఆలోచించాలి. వై ఐఎమ్ డూయింగ్, వై, వేర్ ఐఎమ్ డూయింగ్, what I am doing, and what results can give for this, and why should I do this, for what result, for what reason I should do. ఇలాంటి questions if you question yourself in your thinking creatively, ప్రపంచంలో ఎవ్వరు కూడా మీరు మిస్టేక్ చేశారని అస్సలు అనరండి. ఏ బిజినెస్ లో అయినా, వర్కింగ్ ప్లేస్ లో అయినా, దేనికైనా ట్రై టు డూ సమ్ ఇంప్రూవ్మెంట్స్, గ్రౌండ్ వర్క్ చేయండి, ట్రై టు డూ సమ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ట్రై టు మేక్ అ చేంజ్. But the change should be positive, that the change should be very great, and it should be acceptable, appreciated also. Sometimes appreciation dorkadu, can slowly it will come. So think, question yourself. You should, if for creative thinking, you should have good IQ level also. Intelligence undali, thinking undali, manchi positive thinking undali, most important root cause. సో క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, నేను చాలా ఐ హ్యావ్ ఆల్సో రిటన్ అ బుక్ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ అండ్ డైట్. నేను చాలా ఫుడ్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటాను. మన ఇండియన్ ఫుడ్, స్పెషల్లీ మన పప్పు సాంబార్ అయినా, లేకపోతే పాలలో పసుపు వేసి ఎందుకు పెడతారు, గడపలకు పసుపు ఎందుకు పెడతారు, ఇలాంటి క్వశ్చన్స్ నేను చాలాసార్లు ఆలోచించాను. సో ఇన్ దట్ థింకింగ్ ఐ ఆల్వేస్ అబ్జర్వ్ దట్ మనము ఈ క్రియేటివిటీ మన డైలీ లైఫ్ లో ఎందుకు తేవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఒక మంచి 2 బ్రెడ్ ముక్కలు ఉన్నాయి, ఒక కప్పు టీ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకొక చేతిలో కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి. ఏది ఏది నేను తీసుకోవాలి అని అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది నేను క్వశ్చన్ చేసుకోవాలి ఫర్ వెరీ క్రియేటివ్ థింకింగ్. దట్ ఈస్ ఓకే, ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఇన్ని న్యూట్రిషన్స్, ఇన్ని ప్రోటీన్స్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో దీనివల్ల నాకు ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి, ఓకే దీనివల్ల ఇలాంటి క్వశ్చన్స్ నేను, వై ఐఎమ్ ఈటింగ్ దిస్, వెన్ ఐ విల్ ఈట్ దిస్, ఓకే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఇఫ్ ఐ ఈట్ దిస్. సో ఇలాంటి క్వశ్చన్స్ నేను చేసుకుంటే ద డే విల్ బి వెరీ క్రియేటివ్. దట్ ఈస్ ఓకే, దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఫ్రూట్ ఈస్ కరెక్ట్, దిస్ వెజిటేబుల్ సలాడ్ ఈస్ కరెక్ట్ ఫర్ మీ, దిస్ హెల్ప్స్ మీ టు గెట్ ఎన్హాన్స్ మై హెల్త్ అనేసి ఐ విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. సో క్రియేటివ్ థింకింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్ డూయింగ్, అండ్ సెకండ్ ఈజ్ దట్ రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. దీనివల్ల రిజల్ట్ ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీనివల్ల వచ్చే లాసెస్ ఏంటి, దీనివల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను, ఇంకా వేరే వాళ్ళకి ఏం నేర్పించగలను. టుడే ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్, టుడే ఐఎమ్ ట్రైంగ్ టు డూ దిస్, నెక్స్ట్ డే నా ఫ్యామిలీలో ఒక మెంబర్, హీ విల్ ఆల్సో ట్రై, వై నాట్ మై సిస్టర్ ఈట్స్ దిస్, వై ఇట్ ఈస్, దీనివల్ల ఏంటి బెనిఫిట్, ఓకే దీనివల్లనే తను ఫిట్ గా ఉంటుందా అనేసి ఆలోచిస్తారు. వర్కింగ్ ప్లేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ హౌస్ ప్లేస్ లో చెప్పాను ఎగ్జాంపుల్. వర్కింగ్ ప్లేస్ లో కూడా క్రియేటివిటీ అంటే, ఏ వర్క్ అయితే ట్రెడిషనల్ గా కష్టంగా చేసినామో దాన్ని క్లియర్లీ ఈజీగా చేయడానికి ట్రై చేయాలి. అది చేసేటప్పుడు యూ షుడ్ ట్రై టు థింక్ దట్ హౌ కెన్ యూ డూ మేక్ చేంజెస్ ఆన్ ఇట్, దాని రూట్ కాజ్ ఏంటి, వాట్ ఆర్ ద ఐడియాలజీ యూ కెన్ ఫాలో టు మేక్ సమ్ చేంజెస్, bring benefits, to bring comfort, to bring enjoyment, to bring type of interest to everyone in that working place. సో ఇలాంటి థింకింగ్ ప్రాసెస్ ఉన్నదంటే చాలా 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 మంచిది. స్కూల్స్ లో కూడా మనము స్టడీ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. స్కూల్స్ లో కూడా మనం పిల్లలు కొంతమంది చాలా క్రియేటివ్ గా థింక్ చేస్తారు, స్టన్ అయిపోతాం అసలు, రియల్లీ ఇతని దగ్గర
ఇంత ఇంత ఆలోచన ఉంది చిన్న ఏజ్ లోనే అనుకుంటాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ లో చూస్తాము, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ లో మనం మ్యాథ్స్ లో, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ లో మనం వాళ్ళ వర్క్ చూస్తూ ఉంటే ఇట్ విల్ బి వెరీ క్రియేటివ్ అండి. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ట్రై టు హెల్ప్ దెమ్ టు థింక్ దట్ అండ్ ఫార్ములేట్ యువర్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్, ఫార్ములేట్ యువర్ క్వశ్చన్స్ మీన్స్ డబ్ల్యూహెచ్ ఫార్మ్ చేసుకోండి. అండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ కోసం ఎప్పుడు ట్రై చేయండి. ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అండి, ఐ డోంట్ మీన్ దట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అంటే ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ ద సొసైటీ. So it should be given, gather information about what you are working for. ఎగ్జాంపుల్ ఆఫీస్ లో అయితే కొన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే కొన్ని కొత్త కొత్త సిస్టమ్స్, లేకుంటే గ్రూప్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, లేకపోతే మెషినరీ, ఏదైనా సరే ఇఫ్ యూ వాంట్ టు get it to your office, first gather the information. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూహెచ్ ఫార్మ్స్ క్వశ్చన్ చేసుకోండి. సెకండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, ఇది వచ్చిందంటే దీని వల్ల మనకి ఏం జరుగుతుంది, వాట్ ఆర్ ద చేంజెస్ వీ కెన్ డూ ఇన్ దట్ ఆఫీస్. సో అదొకటి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఇస్ అప్లై ద ఇన్ఫర్మేషన్. దాన్ని ఒకసారి ఆఫీస్ లో అప్లై చేసి చూడండి. సెకండ్, ఎప్పుడైతే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు వర్క్ లేకపోతే ఏదైనా చేంజెస్ మీరు చేద్దాం అనుకున్నప్పుడు దాని గురించి ఒకసారి కాదు 4 సార్లు ఆలోచించండి. ఒకళ్ళిద్దరు ఎవరైతే ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళని అడిగి చూడండి. అండ్ వెన్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ గుడ్, వెన్ యూ థింక్ దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద సొసైటీ, ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్ వ్యూస్ అబౌట్ ఇట్ వెరీ క్లియర్లీ. సో ఇది ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ క్రిటికల్ థింకింగ్, ఆర్ వీ కెన్ సే క్రియేటివ్ థింకింగ్. ఇండిపెండెంట్ థింకింగ్ ఈజ్ ఆల్వేస్ అ క్రియేటివ్ థింకింగ్. క్రియేటివ్ థింకింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా ఉంటారు. చాలా హార్డ్ వర్కింగ్ ఉన్న వాళ్ళు, వర్క్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళే క్రియేటివ్ గా ఆలోచిస్తారు. ట్రై టు ఎంకరేజ్ దెమ్, ట్రై టు హెల్ప్ దెమ్ అండ్ ఆల్సో యూ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఇంట్లో కొన్ని విషయాల్లో యూ ట్రై టు డూ ఇట్. దిస్ ఇస్ ఇట్ మై క్లాస్. I went through this creative thinking, tried to touch all the points which are very important for this lesson. Would like to follow you up with next new fresh class with different topics which are related to our soft skills. Hope that my class is helping you a lot and also making you to think about creatively. Thank you so much, sir, to giving this opportunity. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. క్రియేటివిటీ గురించి చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఏ విషయంలో అయినా, ఏ పని చేసేప్పుడైనా క్రియేటివ్గా ఆలోచించాలనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you.